సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంపూర్ణ మద్దతు ప్రకటించిన ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఉసుపాటి బ్రహ్మయ్య మాదిగ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వైఎస్ఆర్సీపీకి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. మాదిగల ఆకాంక్ష ఎస్సీ ఏబీసీడీ వర్గీకరణ విషయమై కేంద్రంలో ఉండబడే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 100 రోజుల్లో వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చింది. 10 సంవత్సరాలు గడుస్తున్న వర్గీకరణపై విషయంపై నోరు మెదపని బీజేపీ పార్టీని, అలాగే 2014 ఎన్నికల్లో టీడీపీ పార్టీ మాదిగ ఓట్లతో గద్దెనెక్కించి వర్గీకరణ చేసి పెద్ద మాదిగనే అవుతానని నమ్మబలికి అధికారం వచ్చిన తర్వాత మాదిగలను విస్మరించి మోసం చేసి నేడు ఎన్డీఏ కూటమిగా భాగస్వాములై మరోసారి మాదిగలను మోసం చేయడానికి ముందుకొస్తున్న బీజేపీ, టీడీపీ, జనసేన ఎన్డీఏ కూటమిని మాదిగలు నమ్మవద్దని పిలుపునిచ్చారు. తాము వైఎస్ఆర్సీపీ పార్టీకి మద్దతు ఇస్తున్నామని తెలిపారు. తణుకులో నేను కలిసినప్పుడు ఆయన మాట్లాడిన మాటల్లో వర్గీకరణ పట్ల గాని ఏదంటే మాదిగల అభివృద్ధి పట్ల గాని, మాదిగల సంక్షేమం పట్ల గాని, మాదిగల రాజకీయ ప్రాధాన్యత పట్ల గాని, మాదిగ జాతిని ఎలా ముందుకు నడిపించాలి, మాదిగ జాతిని ఎలా తీసుకురావాలనేటువంటి చాలా స్పష్టమైన అవగాహనతో ఉండబడినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ జగన్మోహన్ రెడ్డి గారిని మాదిగల ద్రోహిగా నువ్వు చెప్పే ప్రయత్నం చేసిన ఆయన మనసులో మాదిగలకి గౌరవం ఇవ్వాలి, మాదిగలకి సమాన స్థానం ఇవ్వాలి, సమాన హక్కులు ఇవ్వాలి, వాళ్ళని ముందుకు తీసుకురావాలి, స్వార్థపూరిత ప్రకటనలు వచ్చినప్పటికీ కూడా మాదిగలకు అండగా నిలబడాలనే దృఢ సంకల్పంతో ఉండబడినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనతో మాట్లాడిన తర్వాత వర్గీకరణ అంశం పట్ల ఆయన చిత్తశుద్ధిని మనకు అర్థమైన తర్వాత, మాదిగ జాతి అభివృద్ధి పట్ల ఆయన అంకితభావం అర్థమైన తర్వాత, ఏమైనప్పటికీ ఈ రోజు రానున్నటువంటి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి గెలిస్తే భారత రాజ్యాంగానికి ప్రమాదం ఉంది, ఎన్డీఏ కూటమి గెలిస్తే క్రైస్తవులకు ప్రమాదం ఉంది, ఎన్డీఏ కూటమి గెలిస్తే ముస్లింలకు ప్రమాదం ఉంది. చర్చలను కాపాడుకోవాలి, దౌర్భాగ్య స్థితికి మనం దిగజారుతాం. లేదు చర్చలు కాపాడుకోవాలన్నా, మసీదులను కాపాడుకోవాలన్నా ఇదన్నిటి కూడా మనకి కష్టం అవుతుంది భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి వస్తే. కానీ ఎన్డీఏ కూటమిని ఓడించాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మనువాదాన్ని ఓడించి లౌకిక రాజ్యానికి పెద్ద పెట్టేయాల్సిన అవసరం ఉందని పేరు మీద ఆలోచించిన మనం ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలి. జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తేనే ఈ దళితులకి, పేద వర్గాలకి జగన్మోహన్ రెడ్డి గారి గెలిపే అది ఒక మలుపుగా మారడానికి అవకాశం ఉందని చెప్పి ఆలోచించిన మనం జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు పేద వర్గాల గెలుపుగా అనేక సంక్షేమ పథకాలను అందించడంతో పాటు ఈ రోజు ప్రతి పల్లెలో, దళిత పల్లెలో శ్మశానానికి 142 జీవో తీసుకొచ్చి తలా ఎకరా భూమి కేటాయించడంతో పాటు అనేక పథకాలను అమలు చేసి, సంక్షేమ పథకాలను అమలు చేసి పేద వర్గాలకు అండగా నిలబడినట్టు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలవాల్సిన అవసరం ఉందని చెప్పని మేము ఈ విధంగా నిర్ణయించుకొని జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇస్తున్నామని తెలియజేసుకుంటూ, ఇకపోతే బీజేపీ గెలిచినా, జనసేన గెలిచినా, టీడీపీ గెలిచినా, ఎవరు గెలిచినా ఈ రాష్ట్రంలో నేను దాదాపు 35 సంవత్సరాలుగా రాజకీయాల్లో, ఉద్యమాల్లో ఉండబడేటోడుగా నాకుండబడిన అవగాహనతో నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. ఈ రాష్ట్రంలో ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి కూడా పథకాలు హామీలు ఇచ్చి ఓటేయమని చెప్పి, ఉచిత హామీలు ఇచ్చి ఓటేయమన్నట్టు చూసాం. కానీ మొట్టమొదటిసారి జగన్మోహన్ రెడ్డి గారు దమ్మున్నటోడుగా, ఒక మగాడిగా ఒక మాట అంటున్నాడు ఒక ముఖ్యమంత్రిగా, నా వల్ల మీ కుటుంబాలకు మేలు జరిగింది అనుకుంటేనే నాకు ఓటేయండి, లేకుంటే ఓటేయద్దని చెప్పినటువంటి మగాడు ఎవరన్నా ఉన్నారంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అన్న విషయం కూడా మనం మర్చిపోద్దని కోరుతా ఉన్నాం. అందుకే జగన్మోహన్ రెడ్డి గారిని ఎంతమంది కలిసి వచ్చినా, ఎన్ని చేసినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి గెలుపుని ఆపడం ఎవరి వల్ల కాదు. జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు సాధ్యం, అది తథ్యం అన్న విషయాన్ని కూడా గుర్తు చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు పేద వర్గాల గెలుపుగా ప్రజలందరూ కూడా ఆశీర్వదించి రేపు జరగనున్న ఎన్నికలు జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు కృషి చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. 13 జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంపూర్ణ మద్దతు ఇస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాకపోతే పేద వర్గాల బతుకులు మరింత దారుణంగా మారుతాయని గ్రహించిన మేము రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రావాలని, పేద వర్గాలకు మేలు జరగాలని, అనేక సంక్షేమ పథకాలు అన్ని వర్గాల ప్రజలకు అందాలి అని కోరుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్సీపీకి మా సంపూర్ణ మద్దతు ఇస్తూ వైసీపీ గెలుపు కోసం, జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు కోసం మాదిగలు మరియు అన్ని అణగారిన వర్గాల ప్రజలు, క్రైస్తవ మైనారిటీ వర్గాలు కూడా కృషి చేయాలని సందర్భంగా ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి మేము పిలుపునిస్తాము. కారణం ఏంటంటే ఈరోజు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి
ఎస్సీ రిజర్వేషన్లను వర్గీకరించాలని 94లో ఉద్యమం ఏర్పడితే దాదాపు 30 సంవత్సరాలుగా పోరాటం కొనసాగుతా ఉంది. ఈ పోరాటానికి నిన్నటి మొన్నటి వరకు నాయకత్వం వహిస్తూ పడినటువంటి వ్యక్తి మందకృష్ణ 30 సంవత్సరాలుగా ఎన్నికలు వచ్చిన ప్రతి సందర్భంలో వివిధ రాజకీయ పార్టీలకు మాదిగలను తాకట్టు పెట్టి తన పబ్బం గడుపుకుంటూ వర్గీకరణ అంశాన్ని ఒక వస్తువుగా మార్చి ఆ వస్తువును అడ్డం పెట్టుకొని మాదిగల మనోభావాలతో చెలగాటమాడుతూ తన రాజకీయ సుప్రయోజనాలను తన వ్యక్తిగత ప్రయోజనాలకి కేంద్రంగా ముందుకు నడుస్తూ వర్గీకరణ అంశంలో మోసం చేసినటువంటి పార్టీలకే, మభ్యపెట్టినటువంటి పార్టీలకే మళ్ళా మద్దతు ఇచ్చేటువంటి కుట్రలకు తెరదీసిన సందర్భంలో ఆ కుట్రలను తిప్పికొడుతూ ఆంధ్రప్రదేశ్లో ఉండబడిన మాదిగలు నీ జేబు సొత్తు కాదని చెప్పడం కోసం, ఆంధ్రప్రదేశ్లో ఉండబడిన మాదిగలు తమ స్వతంత్రంగా ఆలోచించి నిర్ణయం తీసుకోగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు తెలివితేటలు ఉండబడిన మాదిగలు అని చెప్పి చాటి చెప్పడం కోసం మేము ఈ నిర్ణయం తీసుకున్న విషయం కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. దానికి ఉదాహరణ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ విషయంలో ఈ రోజు ఎన్డీఏ గెలిపే మాదిగల గెలుపు అని చెప్పని మందకృష్ణ గారు ప్రచారం చేస్తా ఉన్నారు. ఎన్డీఏ గెలిపే మాదిగల గెలుపని మందకృష్ణ గారు ప్రచారం చేస్తా ఉన్నారు. ఈ సందర్భంగా నేను మందకృష్ణ గారిని సూటిగా ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాం. ఇదే మందకృష్ణ గారు ఎస్సీ వర్గీకరణ అంశంలో 2014 అధికారం వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ మేము అధికారంలోకి వస్తే 100 రోజుల్లోనే వర్గీకరణ చేస్తామని 10 సంవత్సరాలు గడిచినా ఒక రోజు కూడా వర్గీకరణ అంశాన్ని పార్లమెంటులో ప్రస్తావించకపోయింది కాక అనేక సందర్భాల్లో ప్రతిపక్షాలు విపక్షాలు వర్గీకరణ అంశం మీద ప్రశ్నలు లేవనెత్తినప్పుడు దాటవేసే ధోరణితో ముందుకు పోతూ వర్గీకరణ అంశాన్ని పక్కన పెట్టి ఈ రోజు తన పబ్బం గడుపుకుంటున్నటువంటి మభ్యపెట్టినటువంటి భారతీయ జనతా పార్టీకి మద్దతిస్తూ ఎన్డీఏ కూటమి గెలవాలని చెప్పని కోరుకుంటున్నారంటే ఎన్డీఏ కూటమితో మందకృష్ణ వారిగా తీసుకోబడిన రహస్య ఒప్పందం ఏందో, చీకటి ఒప్పందం ఏందో, అక్రమ సంబంధం ఏందో ఈ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవడం కోసమే ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. దానికి ఉదాహరణ 100 రోజుల్లో వర్గీకరణ చేస్తామన్నా బీజేపీ వర్గీకరణ చేయకపోతే ఇదే మందకృష్ణ మోదీపై ఉమ్మడి పోరుకు మీద సిద్ధమని చెప్పని ప్రకటించాడు. ఇదే మోదీపై ఉమ్మడి పోరుకు మీద సిద్ధమని చెప్పని ప్రకటించాడు. అంతేకాకుండా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశంపై ఇక కేంద్ర ప్రభుత్వంతో యుద్ధమే అని చెప్పని మాట్లాడడం జరిగింది. కేంద్ర ప్రభుత్వంతో యుద్ధమే అని చెప్పని మాట్లాడడం జరిగింది. అంతేకాకుండా నరేంద్ర మోడీ దళిత వ్యతిరేకి అని చెప్పని మాట్లాడడం జరిగింది. నరేంద్ర మోడీ దళిత వ్యతిరేకి, వర్గీకరణకు వ్యతిరేకి, రిజర్వేషన్లకి వ్యతిరేకి, రిజర్వేషన్లు ఎత్తైపోతున్నాడు, అతను రాజ్యాంగానికి పెను ప్రమాదం ఉంది అని చెప్పి మాట్లాడినటువంటి మందకృష్ణ ఈ రోజు మరి అదే నరేంద్ర మోడీ గారి విషకవిలికి చేరి ఆయన పెద్దన్నట్టయ్యాడు, ఈయన తమ్ముడెట్టయ్యాడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, మాదిగలు, ప్రత్యేకంగా అణగారిన వర్గాల ప్రజలు అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. అంతేకాకుండా నరేంద్ర మోడీ వచ్చిన సభలో ఓ ఎంఆర్పీఎస్ కార్యకర్తకు దాడి చేసి తల పగలగొడితే గురిగా పడినటువంటి కార్యకర్తలు పక్కన పెట్టుకొని బీజేపీ మా ప్రధాన శత్రువు, బీజేపీ మీద ప్రతీకారం తీర్చుకుంటాను, పల్లెలకు రానికుండా తరిమి కొడతానన్నబడినటువంటి కృష్ణవారికి ఈ రోజు మళ్ళీ బీజేపీ ఎట్ట మిత్రుడయ్యాడో ఆ రహస్య ఒప్పందం ఏందో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అంతేకాకుండా ఎస్సీ వర్గీకరణ అంశంలో బీజేపీ ప్రధాన దోషి అని చెప్పని మాట్లాడినటువంటి నంబర్ 1 దోషి అని మాట్లాడినటువంటి మందకృష్ణ మాదిగ గారికి ఈ రోజు బీజేపీ ఎట్ట మిత్రుడయ్యాడో, బీజేపీ ఎట్ట ఎన్డీఏ కూటమికి ఎట్ట ఓటు వేయాలని చెప్తున్నాడో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇకపోతే నరేంద్ర మోడీ గారు ఎస్సీ వర్గీకరణ అంశాన్ని పరిష్కరించకుండా, పార్లమెంటులో చట్టం చేయకుండా అనేక బిల్లులు ప్రవేశపెట్టుకొని అసాధ్యమైన బిల్లుల్ని సుసాధ్యంగా అమలు చేసుకోబడినటువంటి భారతీయ జనతా పార్టీ వర్గీకరణ అంశంలో దారుణంగా మోసం చేస్తే ఎందుకు ఎన్డీఏ కూటమికి మద్దతు ఇవ్వాలని చెప్పి మందకృష్ణ మాదిగ మాట్లాడుతున్నాడు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాల్సిందిగా శ్రమగా కోరుకుంటూ మోసం చేసినటువంటి మనువాద బీజేపీ పార్టీకి మాదిగలను తాకట్టు పెట్టడం అంటే అది మాదిగల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం కాదు, మాదిగలను తమ చేతులతో తాము తమ గొంతు కోసం తెచ్చేటట్టుగా